खत्म। పిల్లల కోసం లేకపోతే మీరు కూడా ఇంట్లో ఉండి టైం పాస్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకోసం ఈరోజు తీసుకొచ్చాను FPV మినీ డ్రోన్ కిట్. సో ఇవైతే దీంట్లో వచ్చిన పార్ట్స్. ఇదైతే ఫ్రేమ్, క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ 8 ప్రొపెలర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి అమ్మ బోర్డు. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। అంటే మదర్ బోర్డు. ఇవి వచ్చేసరికి మోటార్స్, 4 మోటార్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఓకేనా, 4 మోటార్స్. ఇవి వచ్చేసరికి బ్రస్ట్ మోటార్స్, 2 క్లాక్ వైజ్ 2 కౌంటర్ క్లాక్ వైజ్. అండ్ ఇది వచ్చేసరికి బ్యాటరీ. తర్వాత ఇది వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి దీనైతే ట్రాన్స్మిటర్. ఇవైతే చూసుకోవచ్చు, ఈ జాయ్ స్టిక్స్. దీన్ని వచ్చేసరికి మన ట్రాన్స్మిటర్ ఇక్కడ పెట్టడానికి. ఈ కిట్ ఒక్కటి చాలు, మీరు కంప్లీట్గా ఒక మినీ డ్రోన్ అయితే బిల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే డ్రోన్ని అసెంబుల్ చేద్దాం. డ్రోన్ని అసెంబుల్ చేయడానికి ఫస్ట్ అయితే ఫ్రేమ్ని తీసుకొని ఫ్రేమ్ మీద మన ఫ్లైట్ కంట్రోలర్ని అయితే ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఫిక్స్ చేసే ముందు ఒకసారి మనకు కనెక్ట్ చేయడానికి మన ఫ్లైట్ కంట్రోలర్ మీద హోల్స్, తర్వాత ఫ్రేమ్ మీద మనకి పాయింట్స్ ఇచ్చారు, వీటిని కనెక్ట్ చేసి ఫ్లైట్ కంట్రోలర్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు బ్యాటరీ మౌంటింగ్ కోసం ఇచ్చిన ఈ ప్లేట్ని తీసుకొని సో ఈ విధంగా అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన మోటార్స్ని పెట్టేసుకోవాలి. మోటార్స్లోకి వచ్చేసరికి ఏదైతే మనకు రెడ్ పిన్ ఉందో, ఈ రెడ్ పిన్ ఉన్న చోట ఈ రెడ్ మోటార్స్ అయితే ఫిక్స్ చేసుకోండి. తర్వాత ఇవైతే వైట్ ఉందో, సో ఈ వైట్ దగ్గర మనకు పిన్ దగ్గర వైట్ ఉంటుంది. సో దీన్ని వచ్చేసరికి ఇక్కడ ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే ఈ పిన్స్ ఉన్నాయో ఈ పిన్స్ని సో ఈ పిన్స్ని వచ్చేసరికి ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రొపెలర్స్ని కనెక్ట్ చేయాలి. సో A1 ఏవైతే ప్రొపెలర్స్ ఉన్నాయో ఈ ప్రొపెలర్స్ని వచ్చేసరికి A1 ఉన్న ప్రొపెలర్ని మనకు మన ఫ్రేమ్ మీద A అని ఉంటుంది చూడండి, ఈ మోటార్కి వచ్చేసరికి A1 ప్రొపెలర్ని ఫిట్ చేయాలి. ఓకేనా. సో తర్వాత B అని ఉన్నది చూడండి, సో దీనికి వచ్చేసరికి మనకు మన ప్రొపెలర్ మీద B1 ఉంది చూడండి, సో దీన్ని వచ్చేసరికి మన డ్రోన్ యొక్క B మోటార్కి B ఉన్న దానికైతే ఫిట్ చేసేయాలి. సో ఇదే విధంగా సో దీంతో అయితే డ్రోన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మన బ్యాటరీని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే LEDs అయితే బ్లింక్ అయితే అవుతున్నాయి. సో మన ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసరికి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి థ్రాటిల్ ఏదైతే ఉందో దీన్ని అప్ చేసి డౌన్ చేస్తే ఇప్పుడైతే ఆమె అయితే అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు ఫ్లై చేద్దాము. ఏమైంది ఎగరట్లేదుగా, పోయింది అయింది కొన్ని తీసి. रुको जरा सबर करो. ఏమైంది? ఓకే ఓకే ఓకే. సో థ్రాటిల్ ఏదైతే ఉందో దీన్ని అప్ చేసి డౌన్ చేస్తే కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ కాకపోతే బ్లింక్ అవుతాయి, కనెక్ట్ అయిపోతే సాలిడ్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసరికి సో దీన్ని హ్యాండ్ మీద నుంచి ఫస్ట్ టేక్ ఆఫ్ చేద్దాం. ఇదైతే ఫస్ట్ ఫ్లైట్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ స్విచ్చెస్ ఉన్నాయో ఈ స్విచ్చెస్లో ఈ స్విచ్ని
ప్రెస్ చేయగలలోనే మన డ్రోన్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఒకసారి చూద్దాం. वाह क्या सीन है. ఫ్లై చేసే టైంలో చాలా సార్లు క్రాష్ అయింది ఇది. ఎన్నిసార్లు క్రాష్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డ్యామేజ్ అయితే ఓన్లీ ప్రొపెల్లర్సే డ్యామేజ్ అవుతాయి. ఫ్రేమ్ గిట్ట అన్నీ బాగానే ఉన్నాయి అనమాట. బిగినర్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. కంప్లీట్ స్టేబుల్గా అయితే లేదు. మ్యాక్సిమం ఏదైతే మన రిమోట్లో ఉన్నాయో ఈ కీస్ అన్నీ కూడా వర్క్ అయితే కావట్లేదు. పిల్లల కోసం లేకపోతే మీరు కూడా ఇంట్లో ఉండి టైంపాస్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది.